హర్షవర్ధన్ తనను సీఈఓని చేయడం లేదన్న కోపంతో అరుణ్ హర్షవర్ధన్ని ఎదిరించి ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటూ తన ఆస్తి తనకు పంచివ్వమని గొడవ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో హర్షవర్ధన్ ఈ ఇల్లు ఎప్పటికీ ముక్కలవ్వదని తేల్చి చెప్పేస్తాడు. నీ తర్వాత సీఈఓగా నా కొడుకు ప్రేమ్ ఉన్నాడు. అయినా ఈ కంపెనీ నీ ఒక్కడి కష్టార్జితమే కాదు, నా కష్టార్జితం కూడా. నిన్ను తీర్చిదిద్దిన దానికంటే ప్రేమ్ని తీర్చిదిద్దితే ఇంతకంటే ఎక్కువే కంపెనీని డెవలప్ చేస్తాడు అని చెప్పి హర్షవర్ధన్ అరుణ్తో మాట్లాడడంతో ఇకప్పుడు అరుణ్ హర్షవర్ధన్తో గొడవ పడుతూ వీడికి బిజినెస్లో ఓనమాలు కూడా రావు, అటువంటిది వీడిని నాతో కంపేర్ చేస్తారా అని చెప్పి అరుణ్ మండిపడుతూ ఉంటాడు. మీ నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా బాబు, దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి చంద్రిక అరుణ్కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ అన్నయ్య అంటూ అరుణ్ మీద మండిపడుతూ చందు కూడా మనకు తల్లి లాంటిది, నువ్వు ఆవిడ మీద ఇలా అరవడం కరెక్ట్ కాదన్నయ్య, నాన్నతో నువ్వు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అరుణ్ ఈ పని మనిషిని నువ్వు మన మామ్తో పోల్చకురా, వినటానికి చాలా అసహ్యంగా ఉంది, అయినా నువ్వేంటి ఎలాగో డాడ్ ఆస్తి నీకే రాసిస్తారన్న కాన్ఫిడెన్స్తో ఇలా ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు కదా, నీకు చేతనైతే బిజినెస్లో నాతో పోటీ పడు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. సార్ మీరు పోటీ పడమన్నారు కదా అని చెప్పి ఈ ప్రేమ్ మావయ్య గారి సపోర్ట్తో బిజినెస్ పెట్టి మీ మీద గెలవాలని చూస్తున్నాడు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ వదిన, మీ కంటికి నేను అసమర్థుడిలాగా కనిపిస్తున్నానా, సరే మీరు డాడీతో చేసిన ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఈ ఇంటికి సంబంధించిన ఫండ్స్లో ₹1 కూడా నేను ముట్టుకోను, నా సొంతంగా నేను బిజినెస్ని స్టార్ట్ చేసి పైకి ఎదుగుతాను, అప్పుడు మీకు నా మీద నమ్మకం కలుగుతుంది కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో అరుణ్ నువ్వు చేసిన ఈ ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు హర్ష నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమ్కి 3 నెలలు టైం ఇస్తున్నాను, ఈ 3 నెలల్లో వాడు బిజినెస్ని స్టార్ట్ చేసి నీకంటే ఎక్కువ టర్నోవర్ని తీసుకువస్తాడు, అలా జరగని పక్షంలో నేను ఆ మిగతా 49% ఆస్తి మొత్తాన్ని కూడా నీ పేరు మీదకు రాసేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ ఛాలెంజ్ చేస్తాడు. సరే అయితే ఈ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అరుణ్ గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే రోజా అరుణ్ వెనకాలే వచ్చి సార్ మావయ్య గారు మీతో అంత కాన్ఫిడెన్స్గా ఛాలెంజ్ చేశారు ఏంటి సార్, అంటే ₹1 పెట్టుబడి లేకుండా ప్రేమ్ అలా ఎలా బిజినెస్ని స్టార్ట్ చేస్తాడో, అసలు మీపై ఎలా గెలుస్తాడో అని చెప్పి అంటూ ఉంటే వాడి మొహం ఛాలెంజ్ అయితే చేశాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నా మీద గెలిచే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను బిజినెస్లో గత 5 ఏళ్ళుగా ఉన్నాను, కానీ వాడికి మాత్రం కొంచెం కూడా అనుభవం లేదు, డాడ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వాడి మీద నమ్మకంతో నాతో ఛాలెంజ్కి ఒప్పుకున్నారు, కానీ ఖచ్చితంగా ఆ 49% ఆస్తి నాకు రాసివ్వాల్సి వస్తుందన్న విషయం డాడ్కి కూడా తెలియటం లేదు అని చెప్పి ఒక విధంగా ఇది కూడా మన మంచికే కదా రోజా, ఆ 49% ఆస్తి అయినా మనకి దక్కుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రోజా అవును సార్, అట్లీస్ట్ ఆ 49% అయినా మనకి దక్కితే అప్పుడు మనకు నచ్చినట్టుగా మనం ఈ ఇంటి నుండి వేరే పోయి బతకొచ్చు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. మరోవైపు చామంతి అయ్యో అనవసరంగా అయ్యగారు అరుణ్ బాబుతో ఛాలెంజ్ చేశారు, ప్రేమ్ బాబు ఈ ఛాలెంజ్లో నెగ్గుతారో లేదో, స్వామి ఎలాగైనా సరే నువ్వే ప్రేమ్ బాబుకి ఒక దారి చూపించాలి, ఈ ఛాలెంజ్లో ఆయన నెగ్గాలి అని చెప్పి చామంతి హనుమనికి
దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు ప్రేమ్ కూడా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటూ, స్వామి నేను ఛాలెంజ్ అయితే చేశాను, కానీ నువ్వున్నావన్న ధైర్యంతోనే ఆ విధంగా ఛాలెంజ్ చేశాను. ఎలాగైనా సరే నువ్వే నాకు ఒక దారి చూపించాలి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అలా ఆంజనేయ స్వామికి ప్రేమ్ దండం పెట్టుకోగానే ప్రేమ్ గదిలో సన్సెట్ పై నుండి కొన్ని డిజైన్స్ అవి కింద పడిపోతాయి. చామంతి ప్రేమ్ గది క్లీన్ చేయడానికి వెళ్తుంది. ఇకప్పుడు కొన్ని డిజైన్స్ అన్నీ కూడా కింద పడిపోవడంతో వాటన్నిటిని చూసి చామంతి ఎంతగానో ఆశ్చర్యపోతుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఇవన్నీ నా డిజైన్సే, ఇవన్నీ నువ్వెందుకు తీసావు అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, నేనెందుకు తీస్తాను బాబు, అనుకోకుండా పైనున్న సన్సెట్ మీద నుండి ఈ డిజైన్స్ అన్నీ పడిపోయాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మీకు డిజైన్స్ వేయడం కూడా వచ్చా బాబు, ఇవన్నీ కూడా చాలా బాగా వేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్, ఏదోలే, ఒకప్పుడు అది కూడా హాబీగా పెట్టుకొని ఈ డిజైన్స్ అన్నీ వేస్తూ ఉండేవాడిని అని చెప్పి అంటూ ఉంటే వాటన్నిటిని చూసిన తర్వాత చామంతి ప్రేమ్కి ఒక ఐడియా ఇస్తుంది. బాబు, మీరు ఈ డిజైన్స్ అన్నీ ఇంత బాగా వేశారు కదా, మీరు టెక్స్టైల్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మీరు కొంతమంది ఇన్వెస్టర్లతో మాట్లాడి ఈ డిజైన్స్ అన్నీ వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అలా మీరు ₹1 కూడా లేకుండానే కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, లాభాల్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి చామంతి ప్రేమ్కి ఐడియా ఇస్తుంది. ఇక ఇంతలో అక్కడికి చిట్టి కూడా వస్తాడు. చామంతి చెప్పిన ఐడియా సూపర్గా ఉంది, యూజ్ చేసుకోవచ్చు కదా ప్రేమ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్, సరే చిట్టి, ఖచ్చితంగా ఈ పని మనిషి గారు ఇచ్చిన సలహాని నేను ఫాలో అవుతాను, రేపే కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ తను గీసిన డిజైన్స్ అన్నీ కూడా తీసుకొని కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళెవరూ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోవడంతో ప్రేమ్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. అలా ప్రేమ్ డిసప్పాయింట్ అయ్యి ఇంట్లోకి వచ్చి డల్గా కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి, ఏమైంది ప్రేమ్ బాబు, ఎందుకు అలా డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే చామంతి, నువ్వు ఐడియా ఇచ్చినట్టుగానే నేను డిజైన్స్ని తీసుకొని కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు, నేను ఛాలెంజ్లో ఓడిపోతానేమోనని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే చామంతి ప్రేమ్కి ఎంతగానో ధైర్యం చెప్తూ, లేదు ప్రేమ్ బాబు, నేను నమ్మకంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఛాలెంజ్లో గెలుస్తారు, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ టాలెంట్ ఉంది, మీరు కష్టపడే మనిషి కాబట్టి, నిజాయితీ గల మనిషి కాబట్టి ఆ దైవం అండ కూడా మీతో ఉంటుంది, ఖచ్చితంగా మీరు నెగ్గుతారు అని చెప్పి చామంతి ప్రేమ్కి ఎంతో ధైర్యం చెబుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి గుడికి వెళ్తుంది. ఇక అలా చామంతి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో నుండి తిరిగి వస్తూ ఉంటే అప్పుడు ఒక పెద్ద మనిషి గుండెపోటుతో గుడిలో కుప్పకూలిపోతాడు. చామంతి అతని ప్రాణాలు కాపాడుతుంది. ఇక దాంతో అతను, చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు, లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయంగా ఉంది అని చెప్పి ఆయన చామంతితో అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆయన టెక్స్టైల్ బిజినెస్ రన్ చేస్తున్నానని చామంతికి ఆయన విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఇక దాంతో చామంతి, సార్ మీరేమనుకోకపోతే నాకు ఒక సాయం చేస్తారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా వేస్తారు, మీరు ఒక్కసారి ఆయన డిజైన్స్ చూసారంటే ఖచ్చితంగా ఆయనతో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పుకుంటారని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చామంతి అనడంతో, నా ప్రాణాలు కాపాడిన దేవతమమ్మ నువ్వు చెబితే నేనెందుకు కాదంటాను, ఖచ్చితంగా రేపు ఉదయం అతన్ని తీసుకొని ఆఫీస్కి వచ్చేసాయని చెప్పి ఆ పెద్దయిన చామంతికి చెప్పడంతో చామంతి ఈ విషయం ప్రేమ్కి చెప్పి ప్రేమ్ని తీసుకొని ఆయన ఆఫీస్కి వస్తుంది. ఇకప్పుడు ఆ పెద్దయిన ప్రేమ్ వేసిన డిజైన్స్ అని చూసిన తర్వాత, బాబు చామంతి నా ప్రాణాలు కాపాడింది, ఆ కృతజ్ఞతతో కాదు కానీ నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నేను నిన్ను పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటాను,
నువ్వు రూపాయి పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు, నేనే పెట్టుబడి అంతా కూడా పెడతాను అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఒక మోడల్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మోడల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు ప్రేమ్ గీసిన డిజైన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్వి కావడంతో అవి ఆ మోడల్స్కి అంతగా సెట్ అవ్వకపోవడంతో ఇకప్పుడు ప్రేమ్, చామంతి ఒక్కసారి ఈ డిజైన్స్ని నువ్వు ట్రై చేసి చూడవా, నాకెందుకో ఇవన్నీ నీకు బాగా సెట్ అవుతాయని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ప్రేమ్ చెప్పినట్టుగా ఆ డిజైన్స్ని ట్రై చేయడానికి చామంతి ఒప్పుకుంటుంది. చామంతి ఫోటోషూట్ కూడా చేయడంతో ఇకప్పుడు ఆ పెద్దయిన కూడా ట్రెడిషనల్ డ్రెస్లో చామంతిని చూసి, అమ్మ చామంతి, నువ్వు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్లకే అందం వచ్చిందమ్మా, నువ్వు కనుక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తే ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా ప్రేమ్, చామంతి ఇద్దరూ కలిసి బిజినెస్ని ఎంతో పైకి తీసుకువస్తూ ఉండడంతో ఇకప్పుడు ఇదంతా చూసిన రోజా, అరుణ్ ఇద్దరు ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.